సోమలా సార్ ఈ ఐక్యంలా ఒడ్లు పోసినాం సార్. ఒడ్లు పోస్తే సార్ 8 రోజులు ఇప్పుడు తురుపాలు పోయాలంటే తురుపాలు పోస్తున్నాం సార్. ఏ లారీ పోయినా సార్, ఏ లారీ పోయినా ఏది పోయినా కట్ చేస్తుర్రు. ఈడ 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 పోసిన తురుపాలు పోసి ఇది చేసినా కానీ ఆడ మాత్రం కట్ చేస్తున్నారు సార్. కట్ చేసి 8 రోజులకు 2 లారీ 1 లారీ పంపుతారు సార్. ఆ లారీ కూడా దిగుమతిగా అయితే లేదు. ఏ మిల్లుల కాడ పోయినా ఆ మిల్లులు కూడా దిగుమతి చేస్తామని చేస్తలేరు సార్. ఇప్పుడు దాకా రైతులు ఇప్పుడు వర్షాకాలం దగ్గర వచ్చింది సార్. ఇప్పుడు వర్షాకాలం దగ్గర వచ్చింది. ఏ రైతులు చెప్పినా కానీ ఆ కుప్పలు అట్నే ఉంటున్నాయి. తుర్పాలు పోసి ఇది చేసినా కట్ చేసుకుంటుర్రు. ఇది సార్ మా సంగతి. ఏదైనా ఎంత కట్ చేస్తారు? 3 క్వింటాలు 4 క్వింటాలు కట్ చేస్తారు సార్. 8 క్వింటాలు దాకా కట్ చేస్తారు సార్. కానీ కింటాకు మాత్రం 2 కిలోలు, కింటాకు కిలా కట్ చేస్తుర్రు. ఏ లారీ పోయినా కింటాకు మాత్రం కిలా కట్ చేస్తుర్రు. దిగుమతి అయితే లేదు. మాకు లారీ మాత్రం పంపాలి సార్. ఎందుకు కట్ చేస్తారని మీరు రైతులు పోయి అడిగిరా సార్? మేము అక్కడ పోయి అడగాలంటే మిల్లు కాడ పోయి అడగాలంటే మేము ఏం అడుగుతాం సార్? అడగాలి కదా. ఈడ అడిగితే ఈ సార్ పోయి మళ్ళీ అక్కడ పోయి నేను అడిగేది ఉంది. ఇప్పుడు నిర్వాహకులు ఏం చేస్తారంటే లారీ పంపిస్తారు, వాళ్ళు కట్ చేసేది కాదు కదా, మిల్లర్లు కట్ చేస్తారు అంటారు. మిల్లర్లు ఎందుకు కట్ చేస్తారు అనేది మీరు అడగాలి కదా. రైతులు కూడా 2-3 పోయి అడిగినాం సార్. మా రైతులు కూడా పోయి అడిగిర్రు. అయితే ఒడ్లు మంచిగా లేదు, పొట్టిగా ఉంది, అలా తాలు వస్తుంది, ఇదాది వస్తుంది, పావులం వస్తుంది అని అంటున్నారు సార్. ఈడ మిషన్తో పడితే ఎక్కడ గింత తరుగులు లేకుండా పడుతున్నాం సార్. ఇంత తరుగు లేకుండా ఎట్లా పడుతున్నాం చూడు. పెద్ద మిషన్ అయినా చిన్న మిషన్ అయినా అలా మళ్ళీ ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఎమ్మడే చెక్ చేసి పడుతున్నాం సార్. జల్లెడ పోతే మళ్ళీ 2 జల్లెడ తీసి కూడా పెడుతున్నాం సార్. పెట్టినా కానీ ఇప్పుడు ఇది ఎంత మంచిగా పెట్టినా కానీ కట్ చేస్తున్నారు. కింటా కిలా కట్ చేస్తున్నారు సార్. ఏ మిల్లుకు పోయినా కట్ చేస్తున్నారు.